రాజు బాబుని తీసుకొని అపర్ణాదేవి దగ్గరికి వచ్చి, నువ్వు ఎవరి దగ్గర మాట పడటం కానీ, నిన్ను ఎవరైనా మాటలు కానీ నాకు ఇష్టం లేదు. అందుకే ఈ బాబుని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోయి, అర్థమైందిరా, నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థమైంది. నన్నైనా వదులుకుంటావు కానీ ఈ బాబునైతే వదులుకోవని నాకు అర్థమైంది. అందుకే నువ్వు నా మాటకు విలువివ్వనే ఈ ఇంట్లో నేను ఉండను. నువ్వు వెళ్ళడం కాదు, నేను వెళ్ళిపోతున్నాను ఈ ఇంట్లో నుండి అని చెప్పేసి తన రూమ్లో నుండి బ్యాగ్ని తీసుకొని వచ్చి తనైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, వద్దు వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే, ఈ ఇంట్లో నాకు మాటకు విలువ లేని ఇంట్లో నేను ఎందుకు ఉండాలి, నేను ఈ ఇంట్లో ఉండను అని చెప్పేసి అయితే తన బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన రాజు వాళ్ళ నాన్న అయితే, అపర్ణ ఆగు అపర్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, ఏంటండి ఎందుకు ఉండాలి నేను ఈ ఇంట్లో, నాకు విలువ లేని ఈ ఇంట్లో నేను ఉండను, నా మాటని ఎవరూ లెక్క చేయటం లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అపర్ణాదేవి వాళ్ళ ఆయన అయితే, లేదు అపర్ణ, అసలు విషయం ఏంటో నేను చెప్తాను, అసలు ఈ రోజుతో ఈ విషయాన్ని బద్దలు కొడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, ఏంటండి ఈ విషయం మీకు తెలుసా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఎందుకు మీరును నా నుంచి ఇన్నాళ్ళు ఈ విషయాన్ని దాచారని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. లేదు అపర్ణ, ఈరోజు ఎలాగైనా ఈ విషయాన్ని బద్దలు కొట్టేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాజు మాత్రం వద్దు నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.